శ్రీ మహాగణాధిపతయ నమః. మనం ఏ కార్యక్రమం చేసినా సరే దేవతా కార్యక్రమాలు ఆదో పూజ్యో గణాధిప 32 మంది గణపతి ఉన్నారు. అందులో ఉచ్చిష్ట గణపతి చాలా ప్రాశస్త్యం కలిగిన దేవుడు. ఈయన ప్రాణ ప్రతిష్టాపన చేసి యతీశ్వరులు వచ్చి తపోవన స్వామికి ప్రాణ ప్రతిష్టాపన చేశారు. అలాగనే ఇక్కడ జరిగే ఏమైనా సరే మొట్టమొదటి ఈ గణపతి పూజ చేసి మిగతా కార్యక్రమాలను కూడా చేస్తాము. అలాగనే ఈ రోజున దేవీ నవరాత్రి సందర్భంగా నిన్న నుంచి ప్రారంభం కానున్నది. నిన్న కలశ స్థాపన, ప్రాణ ప్రతిష్టాపన అన్నీ కూడా చేసాము. రెండో రోజు ఈరోజు కూడా అమ్మవారికి ఈ కామేశ్వరి దేవికి ఈ యొక్క అలంకరణతో చాలా వైభవపూర్ణ కార్యక్రమం జరిగింది. దీని అంగంగా అమ్మవారికి కుంకుమార్చన చేసి పూజలు చేసి తిరుపతి చండీ హోమం కూడా చేయుచున్నాము. దీనికి అందరూ కూడా సత్యదేవ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రసంఘ స్థల భవన నిత్యాన్నదాత అందరి పేరు గోత్రనామంతో ఈ కార్యక్రమం అంతా కూడా జరుగుతున్నది. మీరందరూ కూడా విని తరించవలసిందిగా కోరుచున్నాము. అలాగే ఇక్కడ యావత్ భారతదేశంలో అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నవి, ద్వాదశ జ్యోతిర్లింగములు ఉన్నవి. అవన్నీ కూడా మా చిరంజీవి మొత్తం మంచి పండితులు 45 మంది పండితులు తీసుకెళ్ళి వాళ్ళందరి చేత అక్కడ ప్రతి చోట కూడా అక్కడ అభిషేకాలు చేసి ఒక్కొక్క చోట ఒక లింగం తీసుకొచ్చి ఈ ద్వాదశ జ్యోతిర్లింగాన్ని శివకామేశ్వరి మహాకాళి అని చెప్పి ఇక్కడ ప్రాణ ప్రతిష్ఠాపన చేయడం జరిగింది. ఇక్కడ ఒక స్వామికి మీద అభిషేకం చేస్తే 12 లింగాలకు కూడా పడుతుంది. చాలా విశేషమైన మహిమాన్వితం అని చెప్పి ఇక్కడ ఓ దర్శనం చేసిన, ఇక్కడ కార్యక్రమం చేసిన, అభిషేకాలు చేసిన భారతదేశంలో మొత్తం అన్ని పీఠాలతో చేసిన ఫలితాన్ని భక్తులకు లభించును. సహిత శివకామేశ్వరి ద్వాదశ జ్యోతిర్లింగములు ఇక్కడనే వల్లి దేవసనాసన సుబ్రహ్మణ్య స్వామి లక్ష్మీనారాయణ స్వామిని కూడా ప్రాణ ప్రతిష్టాపన చేయడం జరిగింది. వీటికి కూడా శిక్ష రోజున కళ్యాణం కూడా జరుపుతాం. 50 మందికి కూడా వివాహం కాని వారందరూ కూడా ఇక్కడ ఈ కళ్యాణం చేసిన వారందరూ కూడా వివాహం జరుగుతుంది. అలాగనే శరీరం ఆరోగ్యం కోసం కూడా పూజ పాశుపతం వల్లి దేవసాన సుబ్రహ్మణ్యేశ్వర పాశుపతంతో అభిషేకాలు కూడా జరుగుతాయి. ఇక్కడ భక్తులందరూ కూడా గమనించవలసిన కోరుతున్నాము. గావా మంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ తస్మాచ్చమేశ్చ అత శాంతం పరేక్షమే. గోమాత లక్ష్మీ గౌరీ సరస్వతి 3 కామధేనువులు. ఈ కామధేనువులు కూడా మనకు చాలా ప్రాశస్త్యమైనది. తావులవి ఇక్కడ ప్రతి నిత్యము కూడా వీటికి పూజ చేసి తదుపరి ఈ యొక్క ఆవు పాలు ఈ స్వామివారికి అభిషేకం జరుగుతుంది. లక్ష్మీ గౌరీ సరస్వతి ఈ 3 కామధేనువులు కూడా వీటిని కూడా చూసి తరించవలసి ప్రతి వ్యక్తి కూడా గవా మంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ తస్మాచ్చమేశ్చ అత శాంతం పరేక్షమే. భగవంతుడు కూడా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తి నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ముందు గోజన్మ తర్వాత బ్రాహ్మణ జన్మ వస్తుంది వేదశాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే ముందు గోమాతను పూజించిన తర్వాత ఇందులో పంచవిద్య ప్రాసన అంటారు. కామము, క్రోధము, లోభము, మదము, మాత్సర్యాలు ఉంటే ఆవు పాలు, ఆవు నెయ్య, ఆవు గోమూత్రము, గోమయము, గోపెరుగు కలిపి అవి పంచగవ్య ప్రాసన చేస్తే కనుక మనలో ఉన్న కామము, క్రోధము, లోభము, మదము, అవన్నీ తొలగిపోయి అగ్నిహోత్రలో ప్రతిభకు వేస్తాడు. ఆ దగ్ధం అవుతుందో అలా దగ్ధమైపోయి మనం ఏ కార్యక్రమం చేసినా మనం పవిత్రమవుతాం. మన శరీరంలో ముందు ఆత్మశుద్ధి కూడా కావాలి కాబట్టి ఈ గోమాత పంచగవ్య ప్రాసన చేస్తే అందరూ కూడా ఆత్మశుద్ధి అవుతుంది. దేవతాకర్మ చేయాలంటే ఈ శుద్ధి అయిన తర్వాత దేవతాకర్మ చేయాలి. దేవ నవరాత్రుల్లో ఈ గోపూజ కూడా చాలా ప్రాశస్త్యమైనది. అలాగే అభిషేకము, పూజలు అన్నీ కూడా జరుగుతున్నాయి. భక్తులందరూ గమనించుకోవాలి. హర నమస్య ఓం హర 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 నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమ సంగాయ చ పశుపతయే చ నమో ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేతేభ్యో నమస్తారాయ నమ సంభవే చ మజో భవే చ నమ శంకరాయ చ మహేశ్వరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. ఓం శాంతి శాంతి శాంతి.